మనకు పెహల్గాంలో ఏదైతే ఉగ్రవాద దాడి జరిపారో ఆ దాడి తర్వాత మనం అయినా కూడా వాళ్ళు ఇలాంటి కిరాతకమైన పనులకు పాల్పడినా కూడా భారత్ మాత్రం ఏమాత్రం దయ చూపిస్తుంది వాళ్ళపై. పోనీ పాకిస్తానీలు బతకని అని చెప్పేసి వాళ్ళ మీద దయ చూపించి మీకు వరదలు రాబోతున్నాయి, ఊర్లు అలాగే సిటీసు టౌన్స్ అన్నీ కొట్టుకోబోతున్నాయి అని చెప్పేసి ముందే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇవ్వడం వల్ల దాదాపు 150,000 మంది ప్రజలు ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి బతికారని మనకు తెలుస్తుంది. జూన్ నుంచి ఏదైతే ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయో దానివల్ల ఆల్రెడీ పాకిస్తాన్లో వరదలు బీభత్సంగా జూన్లో ఉండడంతో దాంట్లో దాదాపు 800 మందికి పైగా పాకిస్తాన్లో ఆల్రెడీ చనిపోయారు. ఇంకా చనిపోకూడదని చెప్పేసి భారత్ వాళ్ళకి సహాయం చేసింది. మన మనసుని, మన ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం ఫాలో చేస్తామో ఆ ప్రిన్సిపల్స్ని కూడా భారత్ ఫాలో చేసి పాకిస్తానీలు బతకని అని చెప్పేసి వాళ్ళకి ముందస్తు వార్నింగ్స్ అనేవి ఇవ్వడం వల్ల దాదాపు ఈ పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే పాకిస్తాన్లో కూడా పంజాబ్ అని ఒక ప్రావిన్స్ ఉంది, ఆ ప్రావిన్స్కి సంబంధించి నదులు సత్లజ్ కానీ, రావి కానీ, చెనాబ్ కానీ ఈ 3 నదులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా వాళ్ళకి ఆ వరదలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి డ్యామ్స్ ఏవైతే దానికి సంబంధించిన డ్యామ్స్ ఇండియాలో ఉన్నాయి వాటన్నిటిని మన వాళ్ళు రిలీజ్ చేసే ముందు పాకిస్తానీస్కి ఫోన్ చేసి చాలా క్లియర్గా వాళ్ళకి మీకు వరద ముప్పు ఉంది, ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయండి అని చెప్పి మనం చెప్పడం వల్ల దాదాపు 150,000 మంది ప్రస్తుతానికైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళు కాసూర్, బహవల్ నగర్ అలాగే సియాల్కోట్కి సంబంధించిన ఈ ఏరియాస్, ఈ జిల్లాలకు సంబంధించిన ఈ ప్రావిన్సెస్కి సంబంధించిన 150,000 మందిని మాత్రం ప్రస్తుతానికైతే తరలించినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. గ్లేషియల్ లేక్స్ అంటే మంచు పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి కరగడం వల్ల సడన్గా పైన ఈ ఫ్లడ్స్ అనేవి రివర్స్లో ఎక్కువ మోతాదులో వాటర్ రావడం వల్ల మనం డ్యామ్స్ అన్ని రిలీజ్ చేసాం. ఆ రిలీజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన వార్నింగ్స్ అని వాళ్ళకి ఇచ్చాం. హ్యుమానిటేరియన్ జెస్చర్గా దీన్ని చూడొచ్చు. మనం చూస్తే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఏదైతే ట్రీటీ జరిగిందో పెహల్గాం అటాక్ తర్వాత ఆ ట్రీటీని నిలిపేసిన తర్వాత ఇప్పటిదాకా ఆ డ్యామ్స్ని ఆ వాటర్ని మనం రిలీజ్ చేయలేదు, పాకిస్తాన్కి వాటర్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి గ్లేషియల్స్ ఏవైతే ఉన్నాయో గ్లేషియల్స్ ఆ మంచు కొండ పర్వతాలు ఏవైతే కరిగిపోయాయో దానికి సంబంధించి వాటర్ ఎక్కువ రావడంతో వాళ్ళకి ముందస్తు వార్నింగ్స్ ఇచ్చి ప్రస్తుతానికైతే ఆ తావి రివర్ అలాగే చెనాబ్ అలాగే రావి సత్లజ్ ఈ నదులకు సంబంధించిన ప్రవాహాన్ని ముందే పసిగట్టి పాకిస్తాన్కి ముందే వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి 150,000 మంది వాళ్ళైతే సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది చూడండి, అసలు పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితి నెలకొన్నదని చూడండి. అక్కడ వాళ్ళ జూన్లో కూడా వరదలు ఎక్కువ ఉండడం వల్ల దాదాపు 800 మంది చనిపోయారు. సో వాళ్ళకి ముందస్తు వార్నింగ్స్ ఇవ్వలేకపోయారు అక్కడ ఉన్న ప్రభుత్వము, వాళ్ళని కాపాడలేకపోయింది. 800 మంది చనిపోయారు. కానీ ఈసారి భారత ప్రభుత్వం మాత్రం ముందస్తు వార్నింగ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి ఆ ప్రభుత్వానికి చెప్పింది. ఎంత దయాగుణం కలిగింది మన భారత్. ఒక పక్కన మనపై ఉగ్రవాద దాడులు మనం చూస్తే వారం రోజుల కింద పాకిస్తాన్ నుంచి 6 డ్రోన్లు వచ్చి సర్వేలెన్స్ చేసుకొని వెళ్తున్నాయి. అంటే ఎక్కడ మన ఆర్మీకి సంబంధించిన స్థావరాలు ఎక్కడున్నాయి, వాళ్ళని ఎలా అటాక్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన మన మీద ఇన్ని కుతంత్రాలు ప్లాన్ చేసినా కూడా భారత్ మాత్రం తన దయాగుణాన్ని మాత్రం మళ్ళీ ఒక్కసారి రుజువు చేసింది. పాకిస్తాన్ ప్రజలని బతికించడానికి ఆ ప్రభుత్వాలు సరిగ్గా లేకపోతే ఏంటి, ఆ ప్రజలైతే బతకొచ్చు కదా, ప్రజలకైతే సేవ చేయొచ్చు కదా, ప్రజలకైతే దయ చూపించవచ్చు కదా, ప్రజల మీద సామాన్య ప్రజలు ఏం తప్పు చేశారని చెప్పేసి భారత్ అయితే వాళ్ళకి మాత్రం ముందస్తు వార్నింగ్స్ ఇచ్చినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో పాకిస్తాన్కి సంబంధించి ఫ్లడ్ క్రైసిస్ అనేది జూన్ నుంచే ఆల్రెడీ వాళ్ళకి విపరీతమైన ఫ్లడ్స్ ఉండే 800 మందికి పైగా చనిపోయారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే 150,000 మందిని భారత్ కాపాడిందని చెప్పుకోవాలి. పెహల్గాంలో వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి ఇంత దాడి చేసి మగవారిని ఇంతమందిని చంపిన తర్వాత కూడా
పోనీ అని చెప్పేసి ప్రస్తుతానికైతే భారత్ వాళ్ళని బతకడానికైతే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది. మరి ఇప్పటికైనా మనసు మార్చుకొని పాకిస్తాన్ మరి మన జోలికి రాకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఇది దేవుడిచ్చిన ఒక సమాధానం అని చెప్పుకోవాలి. మనం చెప్పాలంటే ఇలాంటి ప్రకృతికి సంబంధించిన విపత్తులు మనపై వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలని మరి దేవుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కుట్రలు కుతంత్రాలని వాళ్ళకి వరుణ దేవుడు ఇప్పుడు ఇలా శిక్షలాగా ఇలా వరదలను అయితే వాళ్ళకి ఇస్తున్నాడు. కానీ దీనివల్ల సామాన్య ప్రజలే బాధపడుతున్నారు. కానీ ఆ సామాన్య ప్రజలు ఎక్కువ శాతం ఇబ్బంది పడకుండా ఉండడానికి, ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి భారత్ మాత్రం తన దయాగుణంతో ముందస్తు వార్నింగ్ అయితే వాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇటు సత్లజ్, అలా రావి అండ్ చెనాబ్ ఈ 3 నదులకు సంబంధించి ఆ డ్యామ్స్కి సంబంధించిన వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఇండియా మాత్రం ఆ డ్యామ్స్ అన్ని గేట్స్ అన్ని రిలీజ్ చేసే ముందే వాళ్ళకి వార్నింగ్స్ మాత్రం ఇచ్చింది. మీకు వరద బీభత్సం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయండి అని చెప్పేసి. సో ఇస్లామాబాదు, అలాగే మనం చూసుకుంటే సియాల్కోటు, ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ సురక్షితంగా 150,000 మందిని అక్కడున్న పోలీసులు వాళ్ళందరూ కూడా సురక్షితంగా వేరే ఎత్తైన ప్రదేశాలకి, అలాగే సురక్షితమైన ప్రదేశాలకు కూడా తీసుకెళ్ళినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మన ఇండియాకి సంబంధించిన ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉందో దాని ద్వారా ఇంతమంది ప్రజల ప్రాణాలని కాపాడగలిగినందుకు ఆ పాకిస్తానీలు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. వాళ్ళు దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ప్రజలు కూడా భారత ప్రభుత్వాన్ని పొగుడుతున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి ఆ విజువల్స్లో చూడండి. అక్కడ ఒక భవనము, అది నాకు తెలిసి ఒక గవర్నమెంట్కి సంబంధించిన భవనమా మరి ఏంటో, కానీ అదంతా మునిగిపోయింది. మసీదు, అదొక మసీద్ అంట, ఒక ప్రార్థనా స్థలము. చూడండి, ఆ ప్రార్థనా స్థలం అయితే ప్రస్తుతానికి అది ఆల్మోస్ట్ ఒక 10-15-20 ఫీట్ల పైననే, అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ ఎత్తులో ఆ వాటర్ ప్రవహిస్తుంది చూడండి, అంత ఎత్తులో. సో అలాంటి పరిస్థితి ఉంది. అక్కడ 150,000 మంది మరి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. కానీ ఆర్థికంగా ప్రస్తుతానికి పాకిస్తాన్ అయితే ఇబ్బందుల్లో ఉంది. మరి వాళ్ళందరికీ సహాయక చర్యలు, వాళ్ళందరికీ ఆహార భద్రత ఇలాంటివన్నీ మరి పాకిస్తాన్ చూసుకోవాల్సిందే. చూసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది మరి ప్రభుత్వానికే తెలుసు. మనపై ఏదైతే వీళ్ళు పహల్గామ్కి సంబంధించి ఏదైతే దాడి చేశారో ఆ దాడి తర్వాత ఇప్పటిదాకా మనం ఇండస్ ట్రీటీకి సంబంధించి నదుల నుంచి వాటర్ని మాత్రం ఇప్పటిదాకా మనం రిలీజ్ చేయలేదు. కానీ ఈ జూన్ నుంచి ఎడతెరపు లేకుండా ఏదైతే వర్షపాతం నమోదైందో దాని ద్వారా మనకు చాలా వర్షపాతం నమోదవడంతో వరద నీరు చాలా చేరింది. చెనాబ్, రావి, సత్లజ్ ఈ నదులకు సంబంధించి ఆ డ్యామ్స్లో వరద నీరు ఎక్కువ అయిపోవడం వల్ల మరి ఆ డ్యామ్స్ తట్టుకోలేక అవి కనుక ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్, లేకపోతే గేట్స్ కనుక బద్దలు కొట్టుకుని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ముందస్తు వార్నింగ్ని పాకిస్తాన్కి ముందే ఇచ్చిన తర్వాత ఆ గేట్స్ని రిలీజ్ చేసి మీకు వరద వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి పాకిస్తాన్కి డిప్లొమాటిక్గా వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి ప్రస్తుతానికైతే పాకిస్తాన్లో దీనిపై చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. భారత ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు, హ్యాపీగా థ్యాంక్స్ అని చెప్తున్నారు. థ్యాంక్స్ టు ఇండియన్ గవర్నమెంట్ అని కూడా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం